జూలై 1 నుంచి జూలై 15, 2026 వరకు అంతర్జాతీయ, జాతీయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు క్రీడా ముఖ్యాంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. మొదటి విభాగంలో అంతర్జాతీయ ముఖ్యాంశాలు: భారత సాంకేతికతల విస్తరణ మరియు విద్యారంగంలో గ్లోబల్ విజయాలు. సెషన్స్లో యూపీఐ సేవలు, డిజిటల్ కనెక్టివిటీ విస్తరణ, మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ నెట్వర్క్ను ఈ ఏడాది 2026 చివరి నాటికి సెషన్స్ దేశంలో కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధులు ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలతో మన ఆర్థిక సంబంధాలను బలపరచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సరిహద్దు రహిత సులభతర చెల్లింపుల దిశగా భారత్ వేసిన మరో ముందడుగు. ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026 అంతర్జాతీయ వేదికపై భారత్ అగ్రస్థానం. 5 గోల్డ్ మెడల్స్, రికార్డు విజయం. కొలంబియాలోని బుకారామంగాలో జూలై 4 నుండి 12 వరకు జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో చారిత్రక రికార్డు నమోదైంది. 100% ఫలితం. పాల్గొన్న 5 భారతీయ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించి అత్యద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రథమ స్థానం చైనా, రష్యా, సౌత్ కొరియాలతో కలిసి భారత్ ఉమ్మడిగా నెంబర్ 1 స్థానాన్ని పంచుకుంది. ఇప్పుడు రెండవ విభాగం జాతీయ కరెంట్ అఫైర్స్. ఇందులో భారత రక్షణ వ్యవస్థ, ఆధునీకరణ మరియు ఆర్థికాభివృద్ధి సూచీలు ఉంటాయి. నూతన ఆర్మీ చీఫ్ బాధ్యతలు. జనరల్ ధీరజ్ సేత్ జూలై 1న భారత సైన్యానికి 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. రిటైర్ అయిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన నియమితులయ్యారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆర్మీని మరింత డిజిటలైజ్ అండ్ మోడర్నైజ్ చేయడానికి విజయ్ అనే కొత్త విజన్ రోడ్ మ్యాప్ను ప్రకటించారు. సాంకేతిక ఆధారిత యుద్ధ సంసిద్ధతను పెంపొందించడం ఈ విజన్ యొక్క ముఖ్య ఉద్దేశం. భారత్లో పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక. కేంద్ర గణాంక శాఖ రిలీజ్ చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నివేదిక ప్రకారం దేశం ప్రగతి పథంలో పయనిస్తోంది. పేదరికం భారీగా క్షీణత. దేశంలో బహుముఖ పేదరికం గతంలో ఉన్న 24.85% నుండి 14.96%కి పడిపోయింది. ఆరోగ్య రంగ పురోగతి. ప్రసవాల సమయంలో తల్లుల మరణాల రేటు ప్రతి 1,00,000 జననాలకు 122 నుండి 87కి తగ్గడం గమనార్హం. డిజిటల్ పరిపాలన మరియు బ్యాంకింగ్ ప్రగతి. చట్టబద్ధమైన సేవలు. డిజిటల్ జస్టిస్. కొత్త చట్టాల అమలులో భాగంగా దేశవ్యాప్తంగా డిజిటల్ సాక్ష్యాల సేకరణను వేగవంతం చేశారు. జూలై మొదటి వారం నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 46.5 లక్షల డిజిటల్ సాక్ష్యాల ఐడీలను క్రియేట్ చేశారు. ఇకపోతే ఆర్థిక రంగం. బ్యాంకింగ్ రంగ రికార్డు ప్రగతి. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం భారతీయ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి అసాధారణ రీతిలో పడిపోయింది. గత కొన్ని దశాబ్దాల్లోనే కనిష్ట స్థాయి అయిన 1.8%కి స్థూల నిరర్థక ఆస్తుల రేటు పతనం కావడం బ్యాంకింగ్ వ్యవస్థ బలాన్ని సూచిస్తోంది.
ఇప్పుడు మూడవ విభాగం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. నూతన గ్రామీణ పథకాలు, అధునాతన డిజిటల్ భూ రికార్డులు మరియు పర్యాటక రంగ విప్లవం. ఏపీ గ్రామీణాభివృద్ధి మరియు సురక్షిత రికార్డులు. గ్రామీణ ఉపాధి విబి గ్రామ్ జీ యోజన ప్రారంభం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు కలిసి తిరుపతి జిల్లా ముక్కవారిపల్లి గ్రామం నుండి దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని లాంచ్ చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ జీవనోపాధికి మరింత భరోసా ఇవ్వనుంది. తర్వాత భూభద్రత ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్స్. భూ వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సరికొత్త డిజిటల్ పట్టాదార్ పాస్బుక్ల పంపిణీ వేగవంతమైంది. ఈ పాస్బుక్లలో అత్యంత భద్రత కలిగిన క్యూఆర్ కోడ్లు, బ్లాక్ చైన్ టెక్నాలజీలను వాడుతున్నారు. ఏపీ ఏఐ ఆధారిత టూరిజం. దేశంలోనే మొదటి ఏఐ పర్యాటక రాష్ట్రం. టూరిస్టుల ఎక్స్పీరియన్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి NIVU AI ప్లాట్ఫారంను ఏపీ ప్రభుత్వం లాంచ్ చేస్తోంది. దీనికోసం APTDC సంస్థ ప్రఖ్యాత ఎక్స్ప్లోరర్తో కలిసి 3 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి దశలో భాగంగా రాష్ట్రంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన 30 మెయిన్ టూరిజం స్పాట్స్లో దీనిని ఇన్స్టాల్ చేస్తున్నారు. అమరావతి హెలిపోర్ట్ గ్రీన్ సిగ్నల్ పాయింట్ ఇన్ స్పేస్ సిస్టమ్. అమరావతిలోని ఉండవల్లి హెలిపోర్టు వద్ద హెలికాప్టర్ల సురక్షిత రాకపోకల కోసం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చారిత్రక అనుమతి ఇచ్చింది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు కాబోతోంది. రాత్రి వేళల్లో మరియు ప్రతికూల వాతావరణంలో కూడా ల్యాండింగ్స్ సాధ్యమవుతాయి. రాజధాని కనెక్టివిటీని మరింత పెంచడానికి ఇది దోహదపడుతుంది. ఇప్పుడు 4వ విభాగం తెలంగాణ కరెంట్ అఫైర్స్. దీనిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహాలు మరియు ఐటీ రంగ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారీ ప్రగతి గురించి తెలుసుకుందాం. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2026. కెనడా హై కమిషనర్తో భేటీ. సీఎం రేవంత్ రెడ్డి కెనడా హై కమిషనర్ క్రిస్ పూటర్తో ప్రత్యేకంగా సమావేశమై సదస్సుకు ఆహ్వానించారు. మూసీ నది ప్రక్షాళన. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ పరంగా పునర్నిర్మించేందుకు మూసీ నది పనులపై విస్తృతంగా చర్చించారు. 4th సిటీ. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు సరికొత్తగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ ప్లాన్ గురించి చర్చించారు. డేటా సెంటర్స్లో భారీ పెట్టుబడి. తెలంగాణ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం. హైదరాబాద్కు చెందిన CTRLS డాటా సెంటర్స్తో కెనడాకు చెందిన ప్రముఖ CPP ఇన్వెస్ట్మెంట్స్ వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారీ మూలధనం. దాదాపు $1 బిలియన్ కెనడియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ తెలంగాణకు రాబోతోంది. సాంకేతిక లబ్ధి. క్లౌడ్ మౌలిక వసతులు మరియు డిజిటల్ ఎకానమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ జనరేషన్ స్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు 5వ విభాగంలోకి వెళ్దాం. క్రీడలు మరియు ఇతర మైలురాళ్ళు. వింబుల్టన్ గ్రాండ్ స్లామ్ విజేతలు మరియు ప్రతిష్టాత్మక పథకాల దశాబ్ద ప్రస్థానం. వింబుల్డన్ 2026 విజేతల వివరాలు. పురుషుల సింగిల్స్ విభాగంలో జానకి సిన్నర్
విజేత, ఇటలీ దేశస్థుడు. ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ను ఓడించి టైటిల్ను డిఫెండ్ చేసుకున్నారు. సిన్నర్ కెరీర్లో ఇది 5వ గ్రాండ్ స్లామ్. మహిళా సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ దేశస్థురాలు లిండానోస్కవా విజేతగా నిలిచారు. టెన్నిస్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ వేదికపై మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం చేసుకున్నారు. సాగునీటి రంగ ప్రగతి. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన PMKSY దేశవ్యాప్తంగా సాగునీటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్షిప్ స్కీమ్. సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాలు పూర్తి. జూలై 1, 2026 నాటికి ఈ పథకం విజయవంతంగా 10 వసంతాలు పూర్తి చేసుకుంది. హర్ ఖేత్ కో పానీ మరియు పర్ డ్రాప్ మోర్ క్రాప్ నినాదాలతో లక్షలాది మంది రైతులకు సాగునీటి భరోసా కల్పించింది. ధన్యవాదాలు. మరిన్ని కరెంట్ అఫైర్స్ ఇంకా ఇతర సిలబస్ ముందు మేము ఈ ఛానల్లో ప్రసారం చేస్తాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అతి త్వరలో మేము ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం.